5 కిలోల చికెన్ తీసుకొని పసుపు ఉప్పు వేసి వాటర్ లో నీట్ గా కడిగి బయటికి తీసేయాలి. ఒక అర్ధగంట తర్వాత చికెన్ లోకి తగినంత ఉప్పు వేసి పసుపు వేసి ప్రతి ముక్కకి పసుపు అంటుకునేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేయాలి. చికెన్ ముక్కల్ని 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ చికెన్ లో వాటర్ అంతా బయటికి వచ్చి ఇంకిపోయేంత వరకు కుక్ చేయాలి. వేరే కడాయిలో 2 లీటర్ల పల్లీల నూనె పోసుకోవాలి. మేమైతే ఫ్రీడమ్ పల్లీల నూనె వాడుతున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ని వేసి చికెన్ ముక్కలు 2 వైపులు కలుపుకుంటూ చికెన్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేయాలి. ఇలా అన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసి అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. చికెన్ లోకి రుచికి తగినంత ఉప్పు, పచ్చడి మసాలాలు, మేం తయారు చేసుకున్న స్పెషల్ మసాలా, రుచికి తగినంత కారం, 1 కప్పు నిమ్మకాయ రసం పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ చల్లారిన తర్వాత ఈ ఆయిల్ ని ఇందులోకి పోసుకొని బాగా కలుపుకొని 24 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ ముక్కలకి కారం మసాలా బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. మరుసటి రోజు కొద్దిగా ఆయిల్ పోసుకొని కలుపుకుంటూ